హాయ్ హలో చూసారా రైస్ ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా చూస్తానికే కాదు తిన్నా కూడా అంతే టేస్టీగా ఉంటుంది. అదే పాలకూర రైస్ అనమాట. అండ్ దీనికి ముందుగా పాలకూర కట్టలను తీసుకొని శుభ్రంగా కడిగి వేడి నీళ్ళలో ఒక 4 మినిట్స్ ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే కూల్ వాటర్లోకి వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్లోకి కొంచెం పుదీనా అండ్ ఒక గుప్పెడల పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి అండ్ అలాగే మనం ముందుగా చేసుకున్నాం కదా పాలకూరని, దాన్ని కూడా వేసుకోవాలి. అది మిస్ అయింది. సో దాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించేసుకొని మనం ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాం అనమాట. తీసుకొని పాన్ తీసుకొని అందులో జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ గీ వేసుకొని బిర్యానీ ఆకులు, మనకి షాజీరా, లవంగం, సో మనం బిర్యానీ దినుసులు ఉంటాయి కదా వాటిని వేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకుని ఉంటా. ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ 3 చిల్లీస్ సరిపోతాయి మనం తీసుకునే రైస్ క్వాంటిటీ పట్టి. అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో, ఒక క్యారెట్ తీసుకున్నాం అనమాట. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే మనం రైస్ని మనకి ఎంత అవసరమో అంత రైస్ తీసి కడిగేసుకొని రెడీగా పక్కన పెట్టుకొని ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఈ లోపు మనకు అన్నం కూడా మంచిగా నానుతుంది. రైస్ అనేది నానబెట్టాక బియ్యాన్ని వండితే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ఇందులో మెంతికూరను కూడా వేసుకున్నాను. సో మెంతికూరను ఇలా వేసుకొని వేయించడం వల్ల అస్సలు చేదనే రాదు, ఇంకా చాలా కమ్మదనంగా కూడా అనిపిస్తుంది. మొత్తం వేగిపోతుంది కదా మంచిగా, మన టమాటాలు ఉల్లిపాయలతో పాటు ఇది కూడా మనకు మంచిగా మగ్గిపోతుంది అనమాట. ఆకు అనేది మెంతికూర మనం ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఇట్లా కూడా వాడుకోవచ్చు. బిర్యానీ రైస్లో కొంచెం కొంచెం టొమాటో కర్రీస్ చేసుకున్నప్పుడు, స్పెషల్గా మెంతికూర రెసిపీయే కాకుండా. అండ్ అలాగే మనం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుందాం అనమాట. సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోవాలి. మనం సండే రోజు కూడా ఏం చేద్దామప్ప రొటీన్గా అన్నము మళ్ళీ కూరలు ఇవన్నీ ఉండాలా అనుకుండా ఈ ఒక్క రైస్ చేస్తే చాలన్నమాట. చక్కగా వేడిగా అండ్ కలర్ఫుల్గా అండ్ మళ్ళీ హెల్తీగా కూడా ఉంటుంది. ఇష్టంగా తినేస్తారండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా. సో మనం ఇవి పచ్చివాసన పోయాక అల్లం వెల్లుల్లి మనం ముందుగా సోక్ చేసుకున్న రైస్ ఉంది కదా బియ్యము, సో దాన్ని కూడా ఈ రైస్లో వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇంకా ఉండదు, పట్టదు కదా, చప్పగా ఉంటుంది. సో సాల్ట్ టెస్ట్ చేసుకొని ఒక 3 విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చి మొత్తం ప్రెషర్ పోయాక తీస్తే చాలా ఎమ్మీగా, టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే పాలక్ రైస్ అనేది మనకి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.